సమను పాడు చేసియున్నారు. నిత్యము పాడైయుండు చోట్లకు విజయం చేయుము. 4 వచనం గూడా, నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తుచున్నారు. ఇంకా 7 వచనం, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. 8 వచనం గూడా 7లో కూడా చూస్తే, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. 8 దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుదామనుకొని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చియున్నారు. 10వ వచనం, దేవా విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామం నిత్యము దూషింతురా. 11వ వచనం, నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు. ఇక్కడ ఈ మాటలన్నీ మనం చూసిన తర్వాత ఇక్కడ ఆసాపు యొక్క ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము పాడు చేయబడుతుంది. ప్రభువా, నీ ప్రత్యక్ష గుడారము విరోధులు దాంట్లో ఆర్భాటించుచున్నారు. అంటే గర్విస్తున్నారు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టిస్తున్నారు. నీ మందిరమును బొత్తిగా అణగదొక్కుతున్నారు. వాటిని కాల్చివేయుచున్నారు. ఎందాక వాళ్ళు నిందింతురు. ఇవన్నీ నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఇక్కడ ఆసాపు యొక్క భారం ఏంటంటే, దేవుని మందిరం పాడైపోతుంది. ఆయన ప్రత్యక్ష గుడారంలో విరోధులు దాంట్లో ఆర్భాటించున్నారు. వారు వారి యొక్క విజయ ధ్వజములను తమ ధ్వజములను వారెత్తుచున్నారు. తర్వాత వాళ్ళు ఎంతగానో పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళు అగ్ని ముట్టించుదురని, ఇవన్నీ అంటే ఒక భారము, దేవుని మందిరము పాడైపోతుందన్న భారము మనం ఇక్కడ ఆసాపు హృదయంలో మనం చూస్తున్నాం. ఈ మనస్సు నిజంగా మనలో ఉన్న యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని మందిరంలో జరుగుతున్న వ్యాపారాన్ని సహించలేకపోయాడు. అక్కడ ఉన్న అన్యాయాన్ని, బీదవారు అక్కడ వారు కొనే విషయంలో ఇవన్నీ చూసినప్పుడు అక్కడ రోకలు మార్చడం, యేసు ప్రభువారు మనం చూస్తే అక్కడ వెంటనే దాన్ని ఆయన అక్కడ చేసినట్టు ఉండదు. వాళ్ళందరిని బయట ఆయన చూసి వెళ్ళి బాగా మనం మెడిటేట్ చేస్తే అక్కడ ఆయన మార్నింగ్ వస్తాడు. అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తాడు. మళ్ళీ వెళ్తాడు. సో, తర్వాత ఇలా దేవునితో అడిగిన తండ్రితో, లార్డ్ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఏం చేయమంటావు? ఈ మొర పెట్టినప్పుడు దేవుడు వాటన్నిటిని నువ్వు తీసి పడేయని ఆ స్పిరిట్‌తో మనం దేవుడితో మాట్లాడిన తర్వాత యేసుప్రభువారు అక్కడ చేయడం మనం చూస్తాం. సో, ఇవన్నీ గూడా నిజంగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా మొదట మన శరీరం దేవునికి ఆలయమై ఉంది. మనం కూడా మన శరీరంలో ఎక్కడ ఎక్కడన్నా పాపము అది ఈ శరీరము ఆత్మను ఏలుబడి చేయాలని ఎక్కడున్నా గూడా దాన్ని మనం గ్రహించాలి. దేవుని ఆలయం దాన్ని చూసినప్పుడు మనం మొరపెట్టేవారుగా ఉండాలి. మనం మొరపెట్టాలి దేవునికి. అలాగే మనం యేసు ప్రభు వలె ఇక్కడ ఆసేపు మొరపెడుతున్నాడు. యేసు ప్రభువారు అక్కడ క్రియా రూపంలో చేయడం చూస్తున్నాం. అక్కడున్న వాటిని పారద్రోలడం అని ఉంటది. వాటిని బయటికి విసిరేయడం అక్కడ చూస్తాం మనం. అయితే మనం కూడా మన శరీరం విషయంలో తీవ్రంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువారు నీ కన్ను అభ్యంతరపరిచిన ఆ కన్ను తీసేయమంటున్నాడు. నీ చెయ్యి పాపం విషయంలో అంటున్నాడు. సో, అంత తీవ్రత అనేది పాపం విషయం ఎంత తీవ్రంగా ఉండాలి అనేది మనకు ఆ విషయాలు చెప్తాయి. ఇక్కడ ఈ రోజున సంఘం విషయంలో గూడా మనం ఫిజికల్‌గా గదా! ఈ సంఘం విషయంలో గూడా పాపం ఒకవేళ సంఘంలో ఏలుబడి చేస్తున్నప్పుడు మనం తీవ్రంగా ఉండాలి. మనం ఎందుకంటే మనం సంఘం విషయంలో మనం అట్టి యేసు ప్రభువారే మనకి ఎగ్జాంపుల్. మన శరీరం విషయంలో మనం అలా ఉండాలి. ఈవెన్ సంఘం విషయంలో గూడా
పాపం సంఘంలో ఏలుబెడుతున్నప్పుడు మనం ఖండించేవారిగా నిలబడాలి క్రీస్తు కొరకు. అక్కడ పాపం ఉంది అని మనం తెలిసినప్పుడు దాన్ని ఖండించాలి. అందుకే నాకు నిన్న ఒక మాట గుర్తొచ్చింది. రోమిలో సో, మనం ఏది దేవుని చిత్తం అనేది పరీక్షించి మనం దాన్ని తెలుసుకోవాలి. ఏది ఉత్తమం, ఏది అనుకూలం అనేది. సో, ఇక్కడ మనం అదే చూస్తాము. ఆసాపు అక్కడ జరుగుతున్న తన యొక్క ఇది నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ఆసాపు తన గురించి ఏం మొరపెట్టినట్లేదు. అక్కడ దేవుని యొక్క మందిరం విషయంలో దేవునికి మొరపెడుతున్నాడు. ఇంకొక విషయం కూడా చూస్తే ఆసాపు మొరపెట్టేదేంటంటే దేవునికి, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే అదే ఉంది. మనం 21లో చూస్తే, నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకుము. శ్రమ నొందిన వారు దరిద్రులను నీ నామమును స్తుతించుదురు గాక. తన గురించి ఇక్కడ మనం చూడట్లేదు గానీ, నలిగిన వారు అవమానంతో వెనకకి మరలనీయకుము అంటున్నాడు. ఒక విజ్ఞాపన అంటే వాళ్ళ విషయంలో కేరింగ్ అనేది మనం చూస్తున్నాం. ఈ స్పిరిట్ అనేది ఇది ఎంతో న్యూ టెస్టిమెంట్‌లో ఉన్న స్పిరిట్‌కి క్రీస్తు మనసుకి ఎంతో దగ్గరగా ఉంది. ఈ కీర్తనంతా గూడా. మొదట నేను చదివినప్పుడు దీన్ని నాకంతగా ఏం మాట్లాడట్లేదు ప్రభా! దీన్ని తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైమ్ చదివాను. దేవుడు ఆసాఫ్ యొక్క అంతరంగంలో ఉన్న స్పిరిట్‌ని చూడడానికి నాకు సహాయం చేశాడు. సో, మనం ఈ విషయాల్ని మనం సీరియస్‌గా తీసుకుందాం. ఆయన మందిరాన్ని మనమే ఆ దేహం ఆయన మందిరంగా ఉన్నాం. ఇక్కడ పాపం మన శరీరాల్లో ఎక్కడ ఏలుబడి చేయకుండా జరగాలి. ఆ ఆసాపు అది గుర్తించాడు. పాపం జరుగుతుంది. ప్రత్యక్ష గుడారము విరోధులు దాన్ని ఏలుబడి చేస్తున్నారు. అక్కడ అగ్ని దాన్ని ముట్టిస్తున్నారు. సో, ఇవన్నీ గ్రహించాడు. మనం గ్రహింపు లేని వారి వలె ఉండకూడదు. గ్రహించాలి. ఆసాపు వలె అనేది నాకు అర్థమైంది. ఆ విజ్ఞాపన చేసేది కూడా తన ఎంతో నీడీ పీపుల్ కొరకు తన విజ్ఞాపన అక్కడ చేయడం మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం ఎలాంటి భక్తి చేయాలనేది నన్ను ఒక్కసారి ఇది ఈ మాటలు నన్ను ఛాలెంజ్ చేశాయి. ఓకే. థాంక్ యూ.